ఇంటి పక్కనోళ్ళు చుట్టాలు గుళ్ళకాడికి పోయినప్పుడు ఫోటోలు దిగి స్టేటస్ పెడుతుంటారు. చూడంగానే అబ్బా మనం కూడా పోతే బాగుండు అనిపిస్తుంది. జలపాతాల కాడ పొట్టు పొట్టు ఎంజాయ్ చేస్తున్నామని వీడియోలు గుంజి పెడితే తీర్వాటం చేసుకొని మేం సుతా పోయి రావాలి అనుకుంటారు. ఇక పక్క రాష్ట్రాలు బయట దేశాలు పోయినరంటే అక్కడి బంగ్లాలు ప్రకృతి అందాలకు ఫిదా అవుతారు పక్క. కానీ తెలంగాణలో కూడా చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. అందులో ఫస్ట్ ఉండేది హైదరాబాద్. పేరు చెప్పంగానే మతికొచ్చేది గిది. 120 దేశాల అందగత్తెలు మన చార్మినార్ ముంగట నడిస్తే ఎట్లుంటది? బరాబర్ నెల రోజులకు గదే చూస్తాం. వచ్చే నెల 7వ తారీఖు నాడు చార్మినార్ కాడ హెరిటేజ్ వాక్ చేస్తారట. అటెన్క చౌమల్లా ప్యాలెస్ లో దావత్. టూరిజం శాఖ పెద్ద ఆఫీసర్ స్మితా సబర్వాల్ మేడం గా పనులు సగబెట్టే బిజీలనే ఉన్నది ఇప్పుడు. దునియా అంతటికెళ్ళొచ్చే చుట్టాలకు మన తెలంగాణ వంటలు ఏం పెట్టాలి, ఎసొంటి మర్యాదలు చేయాలి అనేది ఆఫీసర్లతో మాట్లాడింది. అదే ప్యాలెస్ లో మీటింగ్ పెట్టి. అట్లనే తెలంగాణలో చూడాల్సిన జాగాలు ఏమున్నాయో అందరిని దొలకపోయి చూపిస్తారట టూరిజం డెవలప్మెంట్ చేస్తానికి. మళ్ళా అదిగిన ముద్దుగా చీరలు కట్టించి బొట్టు పెట్టి గుళ్ళు గోపురాలకు తిప్పుతారట. నిరుడు గెలిచినామే మొన్న యాదగిరి గుట్టకొచ్చే కదా, అగో గట్ల. నాగార్జున సాగర్, వరంగల్ కాలోజీ కళాక్షేత్రం, రామప్ప గుడి, యాదగిరి గుట్ట, పోచంపల్లి, ఎక్స్పీరియం టూరిజం పార్కు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, శిల్పారామం తిప్పిస్తారట. ఇక అందాల పోటీలు కవర్ చేస్తానికి 100 మంది జర్నలిస్టులు వస్తారట. ఎవ్వలకు ఏ తిప్పలు కాకుండా 5 సుక్కల హోటళ్లు ఉంచుతారట సకల సౌలతులు ఉండేటట్టు. అంతా కలిపి 54 కోట్లు ఖర్చు అయితంటే సగం గవర్నమెంట్, సగం స్పాన్సర్ కంపెనీలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైతే గింతే. చాలా ముంగట మళ్ళీ పరి చెప్పుకుందాం.